చాలా హానెస్ట్‌గా ఉండేవాడనమాట. సో 2023లో నేనైతే బాగా గట్టిగా నమ్మాను 80% ర్యాంక్ వస్తుందని చెప్పేసి. కానీ 2023 ర్యాంక్ రాలేదు. ఆ రోజు ఉండొచ్చు ప్రత్యూష్‌కి, మీరు చెప్పండి ఏమైంది ఆ రోజు రిజల్ట్ వచ్చిన రోజు? యాక్చువల్లీ మేము 2023 స్టోరీ అంతా అయిపోయింది. పోలీస్ అకాడమీకి వెళ్ళొచ్చాము, రిజల్ట్ చూసుకున్నాము. అండ్ ఐ మీన్ టీయర్స్ అనమాట. అంటే ఇన్నాళ్ళ నుంచి కష్టపడుతున్నాము, ఇట్స్ అ బ్యాడ్ డెసిషనా, అన్నీ వదిలేసి వచ్చాను, నా వల్ల కాదా అని లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఇంకా ఇంకా ఎలా యాక్సెప్ట్ చేయాలని మా పేరెంట్స్తో కూడా నేను మాట్లాడలేకపోయాను. అని నేను చెప్పలేను కదా నేను ఫెయిల్ అయ్యానని బాధలో. సో నేను నైట్ అలా కూర్చుంటే సార్ ప్రతి ఇన్స్టిట్యూట్స్ మా టాపర్ ర్యాంకర్ అని స్టేటస్ పెడతారు. సార్ నాకు కాల్ చేశారు. ఎందుకు సార్ కాల్ చేస్తున్నారు అని చూస్తే, ప్రత్యూష్ నా స్టేటస్ చూడు అన్నారు. సార్ ఏం చేశారంటే ఒక స్టేటస్ పెట్టారు. సో ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ హ్యాపీ, ఐమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. బట్ దేర్ ఆర్ స్టూడెంట్స్ హానెస్ట్గా సిన్సియర్ ప్రిపేర్ అవుతున్నారు. సో నా గురించి మెన్షన్ చేసి, సో నువ్వు ఫెయిల్ అయ్యావు కానీ యు ఆర్ అన్ ఈక్వల్ ఉంటే ర్యాంకర్, సో కమ్ బ్యాక్ స్ట్రాంగర్ అని. ఎవరు నాకు కాల్ చేసి, ప్రత్యూష్ అయిపోయింది, అది అయిపోయింది, దేర్ షుడ్ బి రివెంజ్ పార్టీ నెక్స్ట్ ఇయర్, 2024 ఈజ్ అవర్స్, యూపీఎస్తో మనం రివెంజ్ తీసుకుందాం, నీలాంటి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి, సో యూ గో ఫర్ ఇట్ అని ఆ రోజు మోటివేట్ చేశారు. నేను అనుకున్నాను అంటే సార్కి ఆ మూమెంట్లో ర్యాంకర్తో ఇంటర్వ్యూ చేసుకోవడము, వాళ్ళతో మాట్లాడడము చేస్తారు, కానీ నన్ను గుర్తించి నన్ను కన్సోల్ చేసి నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే సార్కి లేదు. సో దట్స్ వై ఐఎమ్ వెరీ 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 గ్రేట్ఫుల్. ఇంకా అది బియాండ్ వర్డ్స్ అనమాట.